ఇంకా అఘోరాలు తినేది పుర్రల్లో తింటారు అని అంటారు కదా! పుర్రెలు అది ఎందుకు తింటారు? ఎంతవరకు నిజమండి మరి? పుర్రెలు అనేటివి ఏంటి అంటే అమ్మ, అఘోరాల గురించి పుర్రెల్లో అని మాట్లాడకూడదు. ఒకప్పుడు మట్టి పాత్రలే మన దగ్గర మట్టి ఉండేవి. పాత్ర. అవునండి. మట్టి పాత్రలలో అఘోరాలు సమాజానికి వచ్చి ఎక్కడ తీసుకునే వాళ్ళు మట్టి పాత్రలు? ఎక్కడ ఉంటాయి మట్టి పాత్రలు? ఎక్కడో ఆయన ఉండేది పెద్ద 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 అడవుల్లో, అవునండి. కొండ చెరగల మధ్యలో, మంచు కొండల్లో ఉంటారు. వాళ్ళు పుర్రెల్లో తినడం అనేది తక్కువ శాతమే. వాళ్ళు ఎక్కువ శాతంగా తాబేలు యొక్క వెనక భాగం ఉంటుంది కదా, అవునండి. చాలా గట్టిగా ఉంటుంది. దాంట్లోనే భిక్షాటనకి వెళ్ళేవాళ్ళు, దాంట్లోనే తినేవాళ్ళు. ఎక్కడో ఇద్దరు ముగ్గురు అఘోరాలు వారి యొక్క గురువు బాగా గమనించాలి. నువ్వు ఎక్కువ ఇష్టపడేది ఎవరమ్మా? ఓ మాట చెప్పు, ఎవరిని ఇష్టపడతావు ఎక్కువ? దేవుళ్ళు దేవుళ్ళు అంటున్నారా? కాదు, నువ్వు ఎక్కువ ఎవరిని ఇష్టపడతావు మనుషులలో? నువ్వు దేవుళ్ళు అంటే అందరు దేవుళ్ళు ఇష్టపడతారు కానీ మా అమ్మని మీ ఇష్టపడతాను. అమ్మని ఇష్టపడతావు. మీ అమ్మగారు చాలా రోజులకు 80-85 ఏళ్ళ తర్వాత మీ అమ్మగారికి ఏదైనా ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. నువ్వు ఉదాహరణకు మీ అమ్మగారిని వదిలిపెట్టి విజయవాడకి వెళ్ళావు. ఏం తీసుకెళ్తావు వెంబడి? మీ అమ్మగారి జ్ఞాపకమా? మీ అమ్మగారి ఏదైనా వస్తువా? మా అమ్మాయి నాతో పాటు తోడుగా ఉంటే బాగుంటుందని ఏదో ఒక వస్తువా, లేకపోతే ఇంకేదో తీసుకొని వెళ్తావు? అంటే ఒక వస్తువు అయితే మీ అమ్మ దీని దగ్గర ఉండాలన్న కోరిక ఉంటుంది కదా. అవునండి. వాస్తవంగా అలాంటిది మీ అమ్మాయి లేకపోతే ఏమి తీసుకెళ్తావు వెంబడి? బాగా గుర్తుపెట్టుకో. ఒక జ్ఞాపకం కావాలి నీకు. ఆ జ్ఞాపకం అయితే ఈ రోజుల్లో పూడి చేస్తున్నారు, కాల్చేస్తున్నారు కాబట్టి ఉండదు. ఒకప్పుడు కాల్చడమే ఉండేది కదా, పుర్రె కాలకపోయేది కదా అంత కాలినా కూడా. అవునండి. కాబట్టి వారి యొక్క గురువులది అది, వారి యొక్క శిష్యులది అది, వారికి మంచి చేసిన మంచి మనుషులది అది. వెంబడే ఉండడానికి దగ్గర పెట్టుకుంటారు. కపాలమాలలు ధరిస్తాడుగా అవును. శివుడు. ఎవరు ఆయన నీకు తెలుసా తల్లి? కాళికమాత కూడా మాలలు ధరిస్తారు. మాలలు ధరిస్తూ ఎవరు తెలుసా అమ్మ? వాళ్ళంతా పుణ్యమైన మనుషుల తలలవి, వారి తల భూమి మీద పడకూడదు అని మెడలో వేసుకున్నాడు నా తండ్రి. అందులో బ్రహ్మ తల కూడా ఉన్నది, శివుడు వేసుకున్న దాంట్లో. బ్రహ్మది కూడా తల నరికాడుగా 4 సార్లు తండ్రి. అవునండి. అలా తండ్రి యొక్క శిశువులు, తండ్రిని ప్రేమించిన మహా యోగులు అఘోరాల తలలు తండ్రి కింద పడనీయలేడు. అవి మెడలో వేసేసుకొని జ్ఞాపకంగా వేసుకున్నాడు ఇక్కడ. అలా కాళికమాత కూడా వేసుకుంది, వారి యొక్క భక్తులది. అందుకే బ్రహ్మ కపాలాలు అంటారు వాటిని. అంటే తెలివి. బ్రహ్మ రాతలు రాసేవాడు కదమ్మా, అలాంటి వాడి తల కింద పడితే తండ్రికి ఎంతటి చిన్న చూపు అని అలా వేసుకున్న జ్ఞాపకం, అలా పెట్టుకున్న మధురమైన జ్ఞాపకం వాళ్ళు దగ్గర పెట్టుకొని మా గురువు, మా శిష్యుడు మా పక్కనే ఉన్నాడు అని ఆ తల పెట్టుకోవడం వల్ల ఒక మనిషి ఉన్నాడు అన్న ఫీల్ ఉంటుంది. అదే ఆత్మబలం. అలా వచ్చిన ఈ తరుణమే కానీ వాళ్ళల్లో తినరమ్మా, తక్కువ శాతంగా ఉంటుంది. తినడానికి చోటు ఎక్కడ ఉంటుందమ్మా? నీ తినే నోరే ఇంత ఉన్నది, ఇప్పుడు కాలిన తర్వాత అసలు నోరే ఉండదు అక్కడ, ఇంక ఇళ్ళ తింటాడు తల్లి. కొంతమంది పూజనీయులకి ఒక పూజా విధానాన్ని అర్పించే ఒక నైవేద్యం అది. దాన్ని ఇలా పెట్టుకొని ఇలా తినగలమా? లేదు. కాకపోతే కొంతమంది ఏం చేస్తారంటమ్మా చూసేవాళ్ళు, అఘోరాలు పుర్రెలో తినేసేస్తున్నారంటే యూ హ్యావ్ టు షో ద డాక్యుమెంట్. ఎక్కడున్నాడు పుర్రెలో చూపించండి. బ్రహ్మ కపాలాలని శాసన గ్రంథాల ఇతిహాస పురాణాలలో రాసే ఉన్నాయి, ఆయన మెడలో ఉన్నాయని, అమ్మ మెడలో ఉన్నాయని. ఇంకా ఇంతకంటే ప్రూఫ్ ఏం మాట్లాడతాం తల్లి కదా. అంటే నువ్వు అడిగిన క్వశ్చన్ చాలా మంచిదే, కాకపోతే దాన్ని అర్థం చేసుకునే సమాజం వక్రీకరించింది అంటున్నాను.